హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఒక కుటుంబం ఉండాలి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వచ్చిన రిక్వెస్ట్ మన వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోకి వచ్చిన లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుధ, గురు, శుక్ర, శనివారం వరకు ఈ 4 రోజులు జరిగినవన్నీ కూడా ఇలా ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బుధవారం ఏమో మా అమ్మాయి ఫొటోస్ చూసాము. గురువారం ఏమో అదే ముస్లిమ్స్ సోదరుల పండగ కదా, ఆ రోజు మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాము. శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాము నేను, వెంకి. శనివారం మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది మార్నింగ్, ఆదివారం మార్నింగ్ అనమాట ఈ వీడియో. పొద్దున్నే లేసి టీ పెట్టేసి టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. వెంకీ అయితే పని ఉందని కిందకి వెళ్ళారు. తర్వాత పిల్లలకైతే ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ తింటున్నాం. చాలా నీరసంగా అనిపించింది. నైట్ ఏం జరిగిందంటే, అది సాటర్డే నైట్ ఫ్రైడే నైట్ గుర్తులేదు కానీ సరిగ్గా ఒకరోజు నైట్ అనమాట. ఈ 1 వీక్లో జరిగింది. మేము నిద్రపోతున్నాం. కరెక్ట్గా టైం 1:30 అలా అవుతుంది. అటక మీద నుంచి సామాన్లు టపా 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 పడిపోయినాయి అనమాట. ఇడ్లీ పాత్ర అని, ఇంకోటి వాటర్ మగ్ అని, ఇంకా కొన్ని పెట్టాము. చిన్న అటకం అనమాట వంటగదిలో. అక్కడి నుంచి టపా 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 పడిపోయేపాటికి తులుకుపడి అమ్మో అమ్మో అని అరుస్తుంటే వెంకీ ఏమో నిద్రలోనే గట్టిగా పట్టుకున్నారు. అయినా ఇంకా భయం పోలేదనమాట. చాలా భయం వేసింది. అమ్మ అమ్మ అని పిలిచాను కదా, భయపడిపోయాను కదా. ఇంకా నైట్ అంతా మా అమ్మ ఏమో కల్లో ఉందనమాట. అప్పటికి అదే చెప్పా కదా, టైము 1:30 అటు అవుతుంది ఆ మధ్యలో. అప్పుడు ఇంకా అలా నిద్రపోయాను. మంచిలు కూడా తాగలేదు. లేచి అలా నిద్రపోవడంతో అదొక రకమైన షాక్లో ఉన్నానన్నమాట ఆ నైట్ అంతా. పిచ్చి పిచ్చి కలలు, మా అమ్మతో జరిగిన మూమెంట్స్ అన్నీ కూడా, మా అమ్మ బ్రతుకున్నప్పుడు మా అమ్మతో జరిగిన మూమెంట్స్, నేను ఒకటి అనుకుంటే అక్కడ జరిగిన మూమెంట్, కొన్ని సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టుగా జరగవు కదా అన్నీ. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి ప్లాన్ చేస్తూ ఉంటాడు కదా. అలాగా నేను జీవితంలో అనుకున్నవి, అంటే ఇంత చదువుకోవాలనుకున్నాను, ఎలా జరిగిపోయింది. ఆ సిచ్యువేషన్కి వెళ్ళి మా అమ్మని ఎదురేస్తున్నానంట. నేను చదువుకుంటానంటే చదువుకోనివ్వలేదు, నన్ను చదివించలేదు, అది ఇది అని చెప్పి మా అమ్మని ప్రశ్నిస్తూ ఉన్నానమాట. నిజంగా ఆ కళ నిజమైపోతే ఎంతో బాగుందో అనిపించింది. ఆ సిచ్యువేషన్కి వెళ్ళి అవన్నీ ఫేస్ చేస్తుంటే, ఆ టైంలో ఏంటంటే మ్యారేజ్ అంటే ఏంటో తెలియని వయసులో మ్యారేజ్ చేశారు. అంటే మరీ మెచ్యూరిటీ లేని వయసు. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏం చేస్తారులేండి, ఇంకో 2 పిల్లలు కూడా పుట్టేశారు కదా మాతో పాటు, ఇంకెవరు ఏం చేయలేరనే ధైర్యంతో షేర్ చేసేసుకుంటున్నాను. 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ వచ్చినాయి, మ్యారేజ్ చేశారు. ఆ టైంలో ఎదిరించే ధైర్యం అయితే లేదు. పెళ్లి చేసుకోకూడదు అని తెలుసు, కానీ ఎదిరించే ధైర్యం లేదు. వద్దు అని గట్టిగా నిలబడే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అంత మైండ్ సెట్ కాదనమాట ఆ సమయంలో. ఎలా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా కొన్ని రోజులు దూరం అప్పుడే కనకూడదు అని అది ఇదిగా అంటూ ఉంటారు కదా, కొంత ప్లాన్ చేసుకోవాలి ఫ్యూచర్ కోసం అది ఇది అని చెప్పి. మరి నాకైతే అలాంటి ప్లాన్స్ అయితే అప్పుడేం లేవు. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడే పెళ్ళైనమ్మటే పిల్లలు కనేసామా అని చెప్పి. ఇప్పుడు మా పెద్దోడు వచ్చేసి నా భోజనం కాడికి వస్తున్నాడు. మా చిన్నోడు వచ్చేసి వాడికన్నా కొంచెం పొట్టుగా ఉంటాడు, చూసారు కదా ఫొటోస్లో. అలా అనిపిస్తూ ఉంటుంది, మనం ప్లాన్ చేసుకుని ఉంటే మన లైఫ్లు వేరేలా ఉండేవేమో, తొందరపడి చేసేస్తాం. మన తల్లిదండ్రులు మన గురించి కరెక్ట్గా ఆలోచిస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది. మన గురించి కరెక్ట్గా ఆలోచించలేదు అని కాదు, పరిస్థితుల ప్రభావం ఎలా జరిగింది అని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, చిన్న వయసులో మ్యారేజ్ జరిగింది కాబట్టి జరిగిపోయింది, ఏది కూడా మనం వెనక్కి తీసుకోలేం. కాబట్టి చాలా ఎప్పుడో చూడవలసిన అంతా కూడా తొందరగా చూసేసానని నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఎప్పుడో చూడవలసిన పిల్లల్ని, అంటే ఈజీగా 26, 27లో పిల్లలు కానీ ఉంటే ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏం రావు. అదే 16, 17 ఇయర్స్ వచ్చేపాటికల్లా సిజేరియన్ ఆపరేషన్స్ జరిగితే ఆ వెన్నుముక ముదరక, ఆ వెన్నులో ప్రాబ్లమ్స్ వచ్చి, నడుము నొప్పులు వచ్చి, కాళ్ళ నొప్పులు వచ్చి, చిన్న వయసులోనే ఇలా జరిగినప్పుడు ఏంటంటే, మనకి ఆ వయసులో
ఎలా ఉండాలో తెలియదు. ఆ వయసులో పురుటాలు అంటే ఎలా ఉండాలి, తలలకి చెవులకి దూది పెట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని కళ్ళలోకి రాకుండా అన్నీ చేపించుకుంటూ దగ్గరుండి ఉండాలి. నాకే తెలియదు, నేనేం చేపించుకుంటాను, అమ్మ ఏం చెప్తే అలా చేయడం, వాళ్ళు ఎవరు లేనప్పుడు వాటర్లోకి వెళ్ళిపోవడం, నా పని ఏదైనా ఉంటే నేను చేసేసుకోవడం, అలాంటివన్నీ చేసి ఇప్పుడు ఏంటంటే కాళ్ళు నొప్పులని, మోకాళ్ళు నొప్పులని, నడుము నొప్పి అని విపరీతమైన అన్నీ పడుతున్నాం. అప్పటికి ఏంటంటే మా అమ్మకు కూడా చిన్న ఏజే, అంతకుముందు వెనక ఎవరికి ఎక్కువగా చేసి ఉన్నది లేదు. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కానీ, మా మామయ్య వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళందరిలో కన్నా ఫస్ట్ ఆడపిల్లని నేనే. పెద్దాన్ని కాదు, చిన్నదాన్నే. అయితే వాళ్ళెవరికి మ్యారేజెస్ అవ్వలేదు. అందరికన్నా ఫస్ట్ డెలివరీ అయ్యింది నాకే అనమాట మా ఇంట్లో. దాంతో ఏంటంటే అమ్మకు కూడా అంతగా పథ్యములు అవన్నీ ఏమంటారు కదా, సామాన్లు అని, అవన్నీ గట అసలు ఏం తెలియదు. అదొకటి, ఆపరేషన్ అయితే ఇవన్నీ ఏం పెట్టకూడదు అని బలమైన ఫుడ్ పెట్టలేదనమాట. జస్ట్ ఆపరేషన్ కాబట్టి ఆ మెడిసిన్స్ ఏదో అదే పప్పు నూనె వాడతారు కదా, అలాంటివన్నీ వాడారు. అలాగే డే అంటే అలా గడిచిపోయిందనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే మనం ఏం వాడాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, అసలు ఆ టైంలో ఎలా మనకి తీసుకోవాలి జాగ్రత్తలు, అవన్నీ కూడా చదువుతోనే రావు. కాకపోతే వయసును బట్టి, అనుభవాన్ని బట్టి కూడా వస్తాయి. కాబట్టి చెప్తున్నాను. నాలాంటి పొజిషను మా అక్కకో చెల్లెలకో ఎవరికో ఒకరికి నేను చూసుంటే కొంచెం జాగ్రత్త పడేదాన్ని కదా అనిపిస్తూ ఉంటుంది. ఆ వయసులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పటికి కొంచెం హెల్త్ అనేది బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. ఆ వయసులో మనకి ఏం చేస్తామో కూడా తెలియని వయసు 15 ఏళ్ళు అంటే పూర్తిగా తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటాం కదా. తల్లిదండ్రులు అనేది రాంగ్ స్టెప్ వేయకుండా ఏ టైంలో పిల్లలకి ఏది ఇవ్వాలో ఆ టైంలో అవన్నీ ఇస్తే కొంచెం మనం అనేది బాగుంటాం అనేది, మన హెల్త్ పరంగా. కెరీర్ పరంగా పక్కన పెడితే హెల్త్ పరంగా బాగుంటాం ముందు. ఏంటంటే 16 ఇయర్స్కి బేబీస్ కానీ అంత స్ట్రెచబుల్స్ ఉండదు కదా బాడీలో. ఆ ఏజ్లో కనేస్తే ఏమవుతుందంటే అయితే లావ్ అయిపోతాం, లేదంటే సన్నగా అయిపోతాం అనమాట. చిన్న వయసులో మ్యారేజెస్ జరిగి చిన్న వయసులో పిల్లల కంటే మాత్రం అలా జరుగుతుంది. చాలామందిని చూశాను, అయితే బాగా లావ్ అయిపోతారు, లేదంటే బాగా సన్నగా అయిపోతారు. మా ఫ్యామిలీస్లోనే చాలామందిని చూసాం. ఎక్కువగా చిన్న వయసులోనే మ్యారేజ్లు జరుగుతున్నాయి వాళ్ళనే చూసాను నేను, మిడిల్ క్లాస్ వాళ్ళలో మాలా. ఇక్కడ ఏంటంటే మా వేణుగాడు ఫొటోస్ చూశాడు కదా, ఆ ఆల్బంలో కోట్ డ్రెస్ వేసుకున్నాను కదా, నేను వేసుకుంటానమ్మా అని. ఆ కోట్ డ్రెస్లో ఎంత బాగున్నాడో అప్పుడు. మొన్న మధ్య మలేరియా ఫీవర్ వచ్చింది కదా, ఆ ఫీవర్ వల్ల బాగా తగ్గిపోయాడు. మళ్ళీ రికవర్ అవ్వట్లేదు. హెల్త్ పరంగా యాక్టివ్గానే ఉన్నాడు, కానీ వాడు ఇంకా వీక్గానే ఉన్నాడు. చూసారు కదా మీరు, సన్నగా బక్కగా నరాలన్నీ బయటపడుతున్నాయి, ఎముకలన్నీ బయట కనబడుతున్నాయి. ఇంకా అది జరిగింది. ఇంకేంటంటే వాడు ఏదనుకున్నాడు, ఆ నైట్ ఆ రోజు టైం వచ్చేసి 7-7:30 అవుతుంది. అమ్మా నేను ఇప్పుడు వేసుకుంటానన్నాడు బట్టలు. ఇంకా వేసుకోరా అని చెప్పి నేను కూడా సరే అని వదిలేశాను. ఇంకొన్ని రోజులు అయితే పొట్టయిపోతే ఇంక వేసుకోవడానికి కూడా పనికిరావు. ఒక్కసారి వేసుకున్నాడు, ఇంకా వాడికి వేసుకుంటాను అంటున్నాడు. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఒక మంచి ఆయిలే ప్రిఫర్ చేస్తున్నాను నేను. మీ అందరికీ నచ్చితే కనుక మీరు కూడా అలా ట్రై చేయండి. బాగా యూజ్ అయింది కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వేప నూనె, ఎండు కొబ్బరి నూనె, ఇంకా ఈ కర్పూరం. దేనికి అంటే బాగా తలలో పేర్లు, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, దాంతో ఏంటంటే వాళ్ళకి బాగా పేర్లు పట్టేసి, వాళ్ళ పేర్లు నాకు పట్టేసి వెంకి చిరాకు పడే అంతవరకు అయిపోతుంది అనమాట సిచ్యువేషను. పేర్లు పట్టేసి అలా గోక్కోవడం, చండాలంగా తలంతా ఓ చింపిరి దెయ్యంలాగా ఓ దెయ్యం గోక్కున్నట్టు గోక్కోవడం అయిపోతుంది. దానికోసం ఇంతకుముందు నేను మెడికల్ ఫీల్డ్లో కాబట్టి దానికి తగ్గట్ట కొన్ని షాంపూలు, కొన్ని మందులు వాడాను, కానీ ఏం ప్రయోజనం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ట్రై చేద్దాం కదా అని ట్రై చేశాను అనమాట. అయితే వేప నూనె తెప్పించి రాస్తే పోయిద్దని అనడంతో వేప నూనె రాస్తాను. ఆ వేప నూనె ఏంటంటే చేదు వాసన కదా, ఆ వాసనకి ఏంటంటే ఒకరోజు మామూలుగా ఉట్టి వేప నూనె రాశాను, ఇవేమీ రాయకంట. ఉట్టి వేప నూనె రాసేపటికి నాకేంటంటే తలంతా పేలు దురద అనేది పక్కన పడితే అదొక రకమైన తిక్కగా ఆ వాసనకి వామిటింగ్ వచ్చేటట్టుగా బాడీ అంతా ఏదోలా అయిపోయిందనమాట. ఆ రోజు ఇంకా హెడ్ బాత్ చేసేసాను. 1 hour ఏమో 2 hours ఏమో ఉంచాను, హెడ్ బాత్ చేసేసాను. అయినా సరే తగ్గలేదు.
మరుసటి రోజు మళ్ళీ అదే టైం దాకా అలాగే అనిపించింది. ఆ రోజు వదిలేసి మళ్ళీ 2 డేస్ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ట్రై చేశాను అనమాట. అంటే పూర్తిగా వేప నూనె అంటే పడదు కదా, కొందరు ఏంటంటే ఆముదం వేసుకొని ఇంకా వేరైనా ఆయిల్స్ ఉంటే మంచివి, ఆ ఆయిల్స్ వేసుకొని రాస్తారంట తలకి. అయితే నేను కోకోనట్ ఆయిలే వేసాను. ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఏమో 2 స్పూన్స్ వేసి ఇది 1 స్పూన్ వేసాను, అలా ఉజ్జాయింపుగా అనమాట. అండ్ ఇవేమో కర్పూరం బిళ్ళలేమో ఒక 10 వేసుకున్నాను. అది బాగా కర్పూరం వాసనకి, కర్పూరానికి కూడా పేలు తగ్గుతాయి అంట, చుండ్రు కానీ పేలు కానీ. ఇంకా దాంతో ఆ మాట అనగానే ఇక ఇది కూడా మంచిదే కదా అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట ఓన్గా. ఈ కర్పూరం కరిగించి ఆ కొబ్బరి నూనె అది రెండు కలిపి కొంచెం లైట్గా వేడి చేస్తే కర్పూరం తొందరగా కరిగిపోతుంది నూనెలో అని చెప్పి అలా చేశాను. భలే బాగా పనిచేసింది. అసలు తలలో ఆ దురద అనేది మొత్తం తగ్గింది. హెయిర్ కూడా భలేగా స్మూత్గా అనిపించింది నాకు. అసలు ఎప్పుడు అలా అనిపించలేదు. ఎప్పుడు నా హెయిర్ ఏంటంటే బాగా కర్లీ హెయిర్ కదా, రింగులుగా అంత ఇదిగా ఉండి జుట్టంతా కొబ్బరి పీచులా ఉంటుంది. మా నాయనమ్మ జుట్టు ఇది, తొందరగా తెల్లబడదంట. మా నాయనమ్మ ఏజ్ వచ్చేసి ఇప్పుడు 65 అలా వచ్చింది. ఇప్పటికీ ఆమెకి హెయిర్ నల్లబడదు, అంతా ఎర్రగా రాగి ఎంటుకలాగా అయిపోతూ ఉంటుంది అనమాట. రాగి ఉన్నట్టుగా అయిపోతుంది ఎంటుకలు. సో ఆవిడ జుట్టు వచ్చిందనమాట నాకు. హెయిర్ కూడా బొత్తుగా ఉంటుంది. దాంతో ఏంటంటే చెమట బాగా పట్టేసి తొందరగా ఒక పేను పడింది అంటే ఎవరి దగ్గరైనా ఆ పేలుకి 1కి 10 పుడతాయి అనమాట. కొంతమంది స్కిన్కి, కొంతమంది హెయిర్కి అలా ఉంటాయి, అందరికీ కాదు, కొన్ని ఇదిలో. అయితే వారానికి 2-3 టైమ్స్ హెడ్ బాత్ చేస్తుంటే జుట్టు అంతా కూడా కొబ్బరి పీచులాగా అయిపోయి, జుట్టు అంతా మొహం మీద పడిపోయి చిరాకుగా అయిపోయి హెయిర్ అంతా పాడైపోయింది. పైగా చెప్పాను కదా నిన్నంతా బాగాలేదని, దాంతో ఏం చేశానంటే ఈ ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఆ నైట్ అంతా ఉంచాను, మార్నింగ్ పొద్దున్న అయ్యాక కూడా ఉంచాను. అప్పుడైతే వామిటింగ్ ఏం రాలేదు, హెయిర్ అయితే బాగానే ఉంది. అండ్ ఏంటంటే ఫేస్లో కూడా ఏదో తెలియని గ్లో అనేది అనిపించింది నాకు మాత్రం. మీరు కూడా ఒకసారి వాడి ఎలా ఉందో ట్రై చేయండి. ఇదేంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ ఇలా అప్పడాలు వేపి మాకు ఇచ్చేదనమాట. అంటే ఎన్ని వేపినా ఒకటి వేయించి ఇంకోటి పెట్టేలోపు అది అయిపోయేదన్నమాట. అలాగా ప్లేట్లో. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు చూడలేదు, వాళ్ళకేమో నేను చెప్పాను అనమాట, ఇలాగ ఒకటి అయ్యేలోపు ఒకటి అయిపోయేదిరా, ఇలా అమ్మమ్మ పెట్టేది, మేము టప వాయించేసేవాళ్ళం అని చెప్తే ఇంకా వాళ్ళేమో అంత ఫాస్ట్ ఏం కాదు ఫుడ్ తినడంలో, మా వాళ్ళు చాలా స్లో అనమాట. ఏది కూడా ఫుడ్లో అంత కేరింగ్ ఉండదు. ఇది వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తుండగా దారిలో కనిపించింది మాకు. ఇది చాలా బాగుంది కదా అనిపించి, ఎప్పుడో పల్లెటూరులో చూసేవాళ్ళం ఇలాంటి వాతావరణం. ఇది విజయవాడలోనే హనుమాన్పేటలో చూశాను. ఈ సిచ్యువేషన్ బాగుంది కదా అని చెప్పి అలా షూట్ చేశాను. ఇక ఈవినింగ్ వచ్చేసి 6:30 అలా అవుతుంది. మేము విజయవాడలోనే వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ పార్టీ వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి మొత్తం ట్రాఫిక్ ఆపేశారు. దగ్గరగా మేము 1 అవర్లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి ఏమో 2 అవర్స్ 2:30 అవర్స్ పట్టింది మాకు వెళ్ళడానికి. ఇక చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. ఇక అక్కడ నించొని ఇంకా నేను నా వెనక వాళ్ళు చూసారా అలా వీడియోలు తీసుకుంటున్నారు. అతను ఎవరో అలా చూస్తున్నారు, వీడియో తీసేస్తున్నాను అని చెప్పి. తర్వాత మేము అలా అక్కడి నుంచి టెంపుల్కి వచ్చేసేపటికి 8:15 అలా అయిపోయింది. తర్వాత ఇలా టెంపుల్లో ఇంకా అలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. అచ్చం వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగే ఉంటుంది అని మా ఆయన చెప్పారు. అక్కడ ఏంటంటే అక్కడలాగే అనిపించింది నాకు కూడా. అక్కడంతా రష్గా ఉంటుంది, ఇక్కడంతా ఖాళీగా ఉందో కదా. చాలామంది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. నిజంగా అక్కడ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో చీకట్లో, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి అలాగే ఉన్నారు. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉందనేది. చూసారు కదా గుడి బయట నుంచి మొత్తం కూడా వీడియో తీశాను, చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే చిన్న క్లిప్ చూస్తారు కదా, చూసి నచ్చితే వెళ్తారు కదా అని చిన్న ఇదితో వీడియో షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే మేము 5కి బయలుదేరితే 9 అయిందనమాట. ఈ దర్శనం అంతా అయిపోయి ఇంటికి వెళ్ళేపాటికి విజయవాడ నుంచి అక్కడికి ఒక 20 అలా వస్తుంది అనుకుంటా, పూర్తిగా నాకు తెలియదు. తర్వాత వెంకీని అడిగి ఎప్పుడైనా క్రియేట్ చేస్తాను. నేను ఈ అన్నయ్య వెంకీ కలిపి ముగ్గురం వెళ్ళాము.
చూసారా గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది టోటల్గా. సినిమాల్లో చూపిస్తారు కదా గుళ్ళు, అలా అనిపించింది నాకైతే. చాలా బాగుంది. అదే కాకుండా గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు కూర్చుంటే మైండ్ కాస్త రిలాక్స్గా అయిపోయింది, ప్రశాంతంగా అనిపించింది. అక్కడ కూర్చుంటే కూడా బయట ఓపెన్ ప్లేస్ బాగుంది. ఇంతవరకు దుర్గమ్మ గుడి దగ్గర కూడా ఇలాగే ఉండేది పైన, ఇప్పుడు అలా లేదు. ఓకే బాయ్.